ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఓఎన్జీసీ చమురు సంస్థల నుండి సీఎస్ఆర్ నిధులు విడుదల కోసం గత 2 సంవత్సరాలుగా మత్స్యకారుల కోసం విశేష కృషితో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ యానం మత్స్యకారులు పెండింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా యానం ప్రజలు మరియు మత్స్యకారుల సోదరుల తరపున సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి మరియు లెఫ్టినెంట్ గవర్నర్ కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. యానం ప్రజలకి మరియు యానం అభివృద్ధికి తాము ఎప్పుడు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కి హామీ ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది. యానంలో ఉన్న మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ ద్వారా అందవలసిన నష్టపరిహారం ప్రభుత్వ ఖాతాలో ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయంలోగా ప్రభుత్వ ఖాతాలో జమ అవుతున్నట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఖాతా నుండి మత్స్యకారులకు నేరుగా తమ తమ బ్యాంకు అకౌంట్లకు జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. యానంలో తాను చేస్తున్న అభివృద్ధి చూసి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఓర్వలేకపోతున్నారు. తనకు వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేక తనపైన చేస్తున్న లేనిపోని పనికి మాలిన విమర్శలు చేయడం మానుకొని యానం ప్రజల కోసం అభివృద్ధి కోసం నిత్యం సహకరించి అవసరమైన నిధులు మంజూరు కోసం ప్రభుత్వం ద్వారా పోరాటం చేస్తే బాగుంటుంది అని అశోక్ హితవు పలికారు. తాను ఎప్పుడూ యానం ప్రజలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే అశోక్ తెలియజేశారు. యానం ప్రజలందరికీ నా నమస్కారం. అలాగే మత్స్యకార ప్రజలందరికీ కూడా నమస్కారం. నిన్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అవాకులు రకరకాలుగా ఆయనకి నోటు ఎట్టి తిరిగితే అటు మాట్లాడడం జరిగింది. ముందుగా మత్స్యకారులందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం. ఒక శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత రెండోసారి ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్నీ కూడా సక్రమంగా ఎవరికి ఒకరిద్దరికి ఒక 173 మంది మన ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తప్ప, లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాత్రి 11 గంటల వరకు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కూర్చుని అది వాడు మన వెనకాల తిరిగాడా లేదా, అసలు ఎవరు మనిషి, ఇటువంటి భేదాలు ఏమీ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజున్న వ్యక్తులు ఎవరెవరు అప్లై చేసుకున్నారో రాత్రి 11:30 వరకు అక్కడ కూర్చుని ఈయన మన మాజీ మంత్రి కూడా నేను చేయలేనురా అన్న పని కూడా అందరి పేర్లు ఎక్కించి ఆ రోజు యువకులు అవనివ్వండి ప్రతి ఒక్కరివి ఏ ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు ఫైల్ రెడీ చేసి పాండిచేరి పంపడం జరిగింది. ఈరోజు అది తిరిగి మీ అందరి ఖాతాల్లో కూడా డబ్బులు పడే విధంగా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంది. ఈరోజు ఈయన మాట్లాడే మాటలు ఏంటి అంటే, నేను ఏదో గెడ్డంతో ఉన్నాను, లేకపోతే సీఎంని కలవలేదు, గవర్నర్ని కలవలేదు, ఇంక ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు, లేకపోతే ఒక పేపర్ ఇచ్చి ఇంకొక పేపరు బాబు రే అని చెప్పి అరే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఒక శాసనసభ్యుడు అనే గౌరవం లేదు, ఒక మర్యాద లేదు. అదే గౌరవం అదే మర్యాద నేను తీసేసి మాట్లాడి ఒకసారి ఆల్రెడీ తీర్చుకున్నాం ఇదే పరిస్థితి. ఆ రోజు కూడా హుందాగా పెన్షన్స్ పంచిపెట్టేటప్పుడు చాలా గౌరవంగా తిట్టాను. ఈరోజు నువ్వు మాట్లాడే పద్ధతికి ఆ గౌరవం నేను మర్చిపోవాలంటే మాత్రం అరసెకండ్ పని. నా వయసుకి కుర్రోళ్ళు ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో కూడా తెలుసుండి నువ్వు కెలుక్కుంటున్నావు అంటే నీ ఇష్టం, నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ నేను ఎవరికో అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఒక ఫైల్ పట్టుకెళ్ళి ఇంకొక ఏదో పీడబ్ల్యూడీ పని మీద లేకపోతే ఏదో రోడ్ల పని మీద పట్టుకెళ్ళి చెప్పేసి ఏదో చేసేస్తున్నానని చెప్తున్నావు అంట. సుమారు ఒక 2-3 నెలల నుంచి అటువంటి కానీ నేను ఏది కూడా ఇవ్వలేదు. నువ్వు కావాలంటే నేను ఇచ్చింది ఏదైనా ఉంటే అది నువ్వు చూపించవచ్చు. ఇంకొకటి, ఆ రోజు నేను వెళ్ళి వీడియోలో సీఎం గారు అక్కడ కూర్చుంటే, సార్ ఇలా ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, నాకు అతి త్వరగా అమౌంట్ రావాలంటే దాని గురించి నువ్వేం పట్టించుకోక్కర్లేదు, పైన మీటింగ్ జరుగుతుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్, దానికి ముందు నువ్వు వెళ్ళి హాజరవ్వు, అవన్నీ కూడా ప్రొసీజర్ గా జరుగుతున్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ వీడియోలోనే కనబడుతుంది మీకు అంతా. అటువంటిది ఆ రోజు ఆ ఫోటో పెట్టడం, ఆ రోజు మత్స్యకారులది రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ త్వరగా ఇవన్నీ కూడా చేయాలి సార్, ఎలక్షన్ కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ ఫోటో పెట్టి ఒక మ్యాటర్ పెట్టినప్పుడు ఊరికే మ్యాటర్ ఎవరో పెట్టరు,
ఆ రోజు జరిగిన బట్టి దానికి ఎంతమందికి అంగీకరించారు, ఎంతమందిని ఆపారు, ఇవన్నీ కూడా ఒక మ్యాటర్ పెట్టి ఒక ఫోటో పెట్టడం జరిగింది. గెడ్డం ఉంది, గెడ్డం లేదు, తోక ఉంది, తోక లేదు, ఏంటిది? ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒకసారి అసలు నాకు అర్థం కాని విషయం, అన్ని నేనే చేసేయడానికి నువ్వు అవునా? పబ్లిక్ చే ఎన్నుకోబడిన నాయకుడువా? ఒక పోస్ట్ మ్యాన్ 1,00,000 సార్లు చెప్పాను. నిన్న ఫైల్ తీసుకొచ్చేసి, అది కూడా ఫస్ట్ టైం నువ్వు చేసిన మంచి పని ఏంటంటే, ఒక డైరెక్టర్ రావాల్సింది డైరెక్ట్ గా నీకు ఒక పదవి ఇచ్చారు కదా, పోస్ట్ మ్యాన్ పదవి. ఆ పోస్ట్ మ్యాన్ పదవిని కరెక్ట్ గా వాడి నువ్వు కరెక్ట్ గా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డెలివర్ చేసావు. వీఆర్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి దట్ నువ్వు అప్పగించిన పనిని పూర్తిగా చేసావు. దీనికి కూడా ఏమన్నా బహుమతులు ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చెప్పి ముఖ్యమంత్రి గారితో కానీ గవర్నర్ గారితో కూడా మాట్లాడుతాం. దాని గురించి మేము బెంగపెట్టుకోకు. కానీ విషయం ఏంటి అంటే, ఎన్ని సంవత్సరాల నుంచి మత్స్యకారుల సోదరులు నేనే కాపాడేశాను, వాళ్ళకి నేనే దేవుణ్ణి, నేనే నాయకుడిని, నేనే కుల పెద్దని, ఇటువంటి వ్యవహారాలన్నీ నువ్వు చెప్తున్నావు కాబట్టి చెప్తున్నాను. అటువంటి పరిస్థితి ఉండుంటే ప్రజలచే నన్ను ఎవరు ఎన్నుకోరు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నీ పరిస్థితి ఏంటి అంటే, తొడలు కొట్టేసి పీకలు కోసేసుకోవడం, ఇవే నీ సొల్లు కవర్లు. అవన్నీ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడున్న పరిస్థితికి యానం ప్రజలందరికీ కూడా, మత్స్యకారులకి కూడా నేను కోరుకునేది ఏంటి అంటే, ప్రజలందరూ, మత్స్యకారులందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈ రోజు కూడా నేను ఒకటే మాట చెప్తాను. ఆ రోజు పని అయిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, గవర్నర్ గారిని కలవడం జరిగింది. నువ్వు చెప్తున్న విషయాన్ని కాబట్టి చెప్తున్నాను. ఇదే బుధవారం ఇదిగో గవర్నర్ గారు కలిశాను. అక్కడి నుంచి ఆ రోజు పార్లమెంటరీ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అంటే ఢిల్లీ నుంచి కొందరు ఎంపీలు, ఐఏఎస్ఎల్ కి, మినిస్టర్స్ కి మీటింగ్ జరుగుతుంటే నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళాను. వెళ్తే ముఖ్యమంత్రి గారు నేను అక్కడ ఆయన షెటిల్ ఆడుకుంటూ మాట్లాడుకుని, సార్ ఇలా జరిగింది సార్, థ్యాంక్ యూ, నాకు మత్స్యకారులు అందరూ కూడా మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ జాప్యం లేకుండా, ఎటువంటి కేసులు లేకుండా నిష్పక్షపాతంగా మత్స్యకారు సోదరులందరికీ కూడా నిజంగా కూడా చేశారు సార్ అని చెప్పి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేటేటప్పటికి మేడంకి ఒక 7 గంటల సమయానికి నేను వస్తానని చెప్పిన దానికి ఆవిడ సుమారు ఒక 20-30 నిమిషాలు ఆ కమిటీ మీటింగ్ అక్కడ బయట మీటింగ్ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.